కుందాం. మహోన్నతుడా, మహాగణుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడా, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిత్యం నిరంతరం ఏకరీతిలో ఉన్న దైవమానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న తండ్రి, కుమార పరిశుద్ధుడు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సాయంకాల సమయాన్ని సల్లబద్దు వేళలా నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యం మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, సృష్టికర్త సంబరాలు ఇది మొదటి దినం ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన, ఎంతమంది అయితే నాయన నీ మాటలు వినడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి సిద్ధపడి ఉన్నారో వారందరినీ నాయన త్వరగా నడిపించి తండ్రి, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఆశీర్వాదం ప్రార్థన మొదలుకొని, అయ్యా ఆరంభ ప్రార్థన మొదలుకొని ఆశీర్వాదం ప్రార్థన వరకు నాయన నీ కృపారెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి దాచి కాపాడి భద్రపరచమని నాయన. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని నీ స్వాధీనంలో ఉంచుకొని నాయన, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని నాయన. అయ్యా, వాహనాల చుట్టూ నీ దేవదత్తలు కాపుదలు ఉంచి నాయన త్వరగా నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన నీ సన్నిధికి చేరే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా నాయన, విత్తబడే వాక్యాన్ని నాయన నా హృదయంలో, మా హృదయంలో, మా అందరి హృదయంలో ఫలింపు చేయి తండ్రి నాయన. అయ్యా, దుష్టుడు అపవాది నాయన నీ మాటలు ఎత్తుకుపోకుండా నాయన మా హృదయాల్లో దాచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన, మా మీద కానీ నాయన, మా సంఘం మీద కానీ నాయన, వచ్చిన బిడ్డల మీద కానీ నాయన, ఎక్కడ దుష్టుడు అపవాది ప్రభావం లేకుండా నాయన నీ కృప కాపుదలను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. అయ్యా, ఈ 3 దినాలు నాయన నీకు మహిమకరంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని నాయన, మాలో ఎక్కడ గలిబిల్లు లేకుండా కృప కాపుదలు ఉంచి నడిపించమని, నీకే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసి సహకరించిన అక్కగారిని దేవుడు దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మరికొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దయచేసి ఎవరు బయట ఉండకుండా మన మందిరంలోకి రావాలని ప్రభుపాటు ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వచ్చిన పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. రాజా నీ